వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. వైసీపీతో బీజేపీ ఎప్పుడూ కలిసి పనిచేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో అంతర్వేది, పిఠాపురం దేవాలయాలపై దాడి చేసింది ఎవరనేది వైసీపీ సమాధానం చెప్పలేదన్నారు. వైసీపీ అరాచకాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో సుమారు 200 దేవాలయాలపై దాడులు జరగడం, పెద్ద ఎత్తున అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి, ఆయన అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ప్రతిపక్షాలపై గమన కాండ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా అంతర్వేది రథం కాలింది, దానికి తిరిగి మీరు నిర్మాణం చేశాం. వైసీపీ వ్యవహరించిన దేశ రాష్ట్రంలో జరిగిన ఏ దేవాలయానికి సంబంధించిన దాడికి ఎవరు చేస్తారో చెప్పకుండా ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో తప్పనిసరి టెంపుల్స్ అన్నింటినీ విజిట్ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ఖాదీ సంతల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇచ్చి స్వదేశీ యొక్క ఉద్యమం కూడా మన ప్రాంతంలో ప్రారంభిస్తాం. ఆ విధంగా కూటమి పక్షాన్ని కూడా కార్యక్రమాన్ని పిలిచి కూటమి ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా వికసిత భారత ప్రయాణం చేయడానికి సెల్ఫ్ రిలయెంట్ గా మారాలని చెప్పే నినాదంతో మేము ముందుకెళ్తాం. వైసీపీ ఆధ్వర్యంలో దేశం రాష్ట్ర